నా పేరు పవన్ కుమార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. మేము చాలా ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఈ అమ్మవారి మహిమ చాలా గొప్పది. అనుకున్న కోరికలు తీరుస్తుంది. సౌకర్యాల పరంగా చూస్తే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, చాలా బాగానే ఉన్నాయి, కానీ ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి. అల్లుడు కూతురు అమెరికాలో ఉంటారు. మళ్ళీ అందుకోసం అని ముందుకు రావడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఒకసారి వస్తాం. మళ్ళీ అప్పుడు ఇది చాలా మహిమగల దేవత. ఇంకా సౌకర్యం కల్పిస్తే ఇంకా ఇంకా జనాలకి కొంచెం కన్వీనియంట్ ఉంటుందని మా ఆలోచన. సో ఎవ్రీ ఇయర్, నా పేరు మనస్విని. సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ సమ్మక్క సారక్క అమ్మ జాతరకి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము, మా ఫ్యామిలీ అందరము. నాకు పెళ్లి కాకముందు నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇది సెకండ్ టైం మా ఆయనను కూడా తీసుకొని వస్తున్నాము. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అనమాట. వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడికి ఎప్పుడు రాలేదు. లాస్ట్ టైం మేము అమెరికా నుంచి వచ్చాము. మళ్ళీ మొన్న లాస్ట్ 1 మంత్ అవుతుంది మేము అమెరికా నుంచి వచ్చి. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం కదా అని ఇప్పుడు జాతర టైం అని చెప్పేసి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్దాము అనుకున్నాము. అమ్మవారి అనుగ్రహం ఉంటే చల్లగా ఉంటారని అందరు నమ్ముతారు, అలాగే మేము నమ్ముతున్నాము. ఎప్పటికప్పుడు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తే కూడా చాలా బాగా జరిగాయి అన్నమాట. దాని గురించి కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ రావడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఇంకా భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా సౌకర్యాలన్నింటినీ కూడా ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటాము. ఇంకా సమ్మక్క సారక్క దగ్గరికి వస్తుంది, ఇది హెవీ క్రౌడ్ ఉంటుందని చెప్పేసి మేము బిఫోర్గా అటెండ్ అయ్యాము. అయ్యి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ఇక నెక్స్ట్ 1 వీక్ నుంచి ఇంకా రష్ పెరుగుతుందని చెప్పేసి వచ్చాము. ఇది ఇండియాలోనే టాప్ ఆదివాసీ బిగ్గెస్ట్ ఫెస్టివల్. అందుకే మేము ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాం. ఇక ముఖ్యంగా కానుకలు బెల్లం అంటే బంగారం అంటాము. బెల్లం ఇస్తూ ఉంటాం మేము. మనిషి ఎంతైతే వెయిట్ ఉంటారో అంత వెయిట్ మేము బెల్లం ఇచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాము. యాక్చువల్లీ ఇది నేను 3rd టైం రావడము. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది జాతర. అండ్ చాలా పవర్ఫుల్ సమ్మక్క సారలక్క అని చెప్పి తెలుసు. ఐ మీన్ చాలా ప్లేసెస్లో, ఇక్కడ కేశవపట్నం, దేవక్కపల్లి అనే చాలా ప్లేసెస్లో ఉన్నాయి ఇలాంటి జాతర. కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఏది కోరుకున్నా జరుగుతుందని నమ్మకం అందరికీ. బెల్లంని బంగారం రూపంలో ఇక్కడ దేవతలకు ఇచ్చి మనకి ఏది కోరికగా కోరుకుంటామో అది నెరవేరుతుంది. అండ్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మేము ఇక్కడికి వస్తుంటాం. థ్యాంక్ యూ. పేరు నెహ్రూ నాయక్, మాది హన్మకొండ. నేను గత 15 సంవత్సరాల నుండి సమ్మక్క సారలమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నాము. మేము కోరిన కోరికలు ఇక్కడ నెరవేరుస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ. ఈసారి మా మనవళ్ళని తీసుకొని వచ్చాను. మా మనవళ్ళ ఎత్తు బంగారము సమ్మక్క సారలమ్మను పెట్టడం జరిగింది. మా అల్లుళ్ళు, మా బిడ్డలు, మా భార్యతో సహా ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. హలో అండి, నేను హరిణి. మేము సైనిక్పురి నుంచి వస్తున్నామండి ఇక్కడికి. మేము ఒక 3 ఇయర్స్ నుంచి మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము అనుకున్నట్టు మేము ఏదైతే అనుకున్నామో దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల, ఆ సమ్మక్క సారలక్క దయ వల్ల మా బాబు ఆరోగ్యం కోసం మేము వచ్చాము ఇక్కడికి. మా బాబు ఆరోగ్యం కనుక అయితే కొంచెం బెటర్ ఉందండి ముందు కంటే కూడా. అండ్ ఇంకోటి ఇక్కడ సౌకర్యాలు అయితే అన్ని ఫెసిలిటీస్ పరంగా అయితే ఇప్పటి వరకు అయితే ముందు వరకు కంటే కూడా ఇప్పుడు చాలా బాగున్నాయండి. వీఆర్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణ అండి. మేము కుటుంబ సమేతంగా శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతరని సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా మేము పొద్దున్న వరంగల్ నుంచి బయలుదేరాం. 9 గంటలకు బయలుదేరాం. వస్తు దారిలో జంపనవాగు దగ్గర ఆగి, తర్వాత బద్దిమైసమ్మ దగ్గర మొదటగా ఆగి మేము అక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత జంపనవాగు దగ్గరకు వచ్చి అక్కడ స్నానం ఆచరించి మళ్ళీ ఇక్కడ దర్శనం కోసం సమ్మక్క సారక్క గద్దె వద్దకు రావడం జరిగింది. మేము దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం బంగారంగా కొలిచేటువంటి బెల్లం తీసుకొని వరంగల్ నుంచి మా పిల్లల వెయిట్కి సరిపడా బంగారం అక్కడ కొనడం జరిగింది. అదే బంగారాన్ని తీసుకొని వచ్చి సమ్మక్క సారలక్కకి సమర్పించడం జరిగింది. సో ఇది మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారక్కని ఈ జనతాకిడిని తట్టుకోలేక దానికంటే ముందుగానే వచ్చి మేము ఇక్కడ సందర్శించడం జరిగింది. సో మొక్కులు చెల్లించి
ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఈ సమ్మక్క సారక్కని దర్శించుకోవడం మా సౌభాగ్యంగా భావిస్తున్నాం. జై సమ్మక్క సారక్క. ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు కూడా సంవత్సరము చాలా ఉన్నది. ఇది మన దేశంలోనే కుంభమేళా తర్వాత జరిగేటువంటి అతిపెద్ద కుంభమేళా తర్వాత జరిగేటువంటి అతిపెద్ద జనసమూహంగా భావిస్తారు, అతిపెద్ద జాతరగా. సో దీన్ని ఈ జాతరని గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది. సో తగినటువంటి చర్యలు చేపట్టి ఇక్కడికి సందర్శించేటువంటి భక్తులకు కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా మంచి ఏర్పాట్లు చేసి ఈ జాతర యొక్క ప్రాముఖ్యతని దేశం మొత్తం చాటాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.